నమస్తే సార్. నమస్తే అండి. సార్ చాలా మంది పిల్లల్లో ఆఫ్టర్ డెలివరీ వెంటనే జాండీస్ వచ్చాయని చెప్పి వింటుంటాం సార్. కొన్నిసార్లు పెద్దవాళ్ళు చెప్తుంటారు 90% పిల్లలకి పుట్టుకామర్లను వస్తూ ఉంటాయి, అదేం పెద్ద సీరియస్ కాదు, వస్తుంటాయి పోతుంటాయి వెంటనే నార్మల్ అయిపోతారు. ఇంకొన్నిసార్లు అయితే ఆ కామర్లకి ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు, ఎండ వచ్చేటప్పుడు సూర్యుడు వచ్చేటప్పుడు 1 గంట సేపు ఎండలో ఉంచితే కనుక నార్మల్ అయిపోతారు అని చెప్పి, ఇదంతా నిజమే అంటారా సార్? జాండీస్ అనేది న్యూ బోర్న్ బేబీస్లో రావడానికి చాలా ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు వస్తుంది జాండీస్? ఎందుకు వస్తుంది సార్? నార్మల్గా మన లివర్లో ఎంజైమ్స్ అనేవి ఒక అడల్ట్ లాగా లెవెల్ ఆ ఫంక్షనింగ్ రీచ్ అవ్వడానికి టైం పడుతుంది. సో దాన్ని అంత ఫంక్షనింగ్ ఉండకపోవడం వల్ల ఆ జాండీస్ మెటీరియల్ని ఆ లివర్ బయటికి పంపించడానికి టైం పడుతుంది. సేమ్ టైం బాడీలో ఎక్కువ జాండీస్ మెటీరియల్ పుట్టిన తర్వాత ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది, క్లియరెన్స్ తక్కువ ఉంటుంది, కాబట్టి జాండీస్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అదే గర్భంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే తల్లి ప్లసెంటా అని ఉంటుంది, ఆ జాండీస్ మెటీరియల్ అంతా అది తీసేస్తుంది. పుట్టిన తర్వాత బేబీ లివరే దాన్ని ట్యాకిల్ చేయాలి, కాబట్టి అది ఇంకా అంత ఎంజైమ్స్ డెవలప్ అయ్యిండదు. కాబట్టి 2nd డే నుంచి 7th డే అప్పుడు యూజువల్గా జాండీస్ చాలా మందికి వస్తుందండి. 100% అని చెప్పలేం, కానీ చాలా మందికి వస్తుంది. మీరు అన్న 90% దాకా జాండీస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే సార్, చాలా వరకు పెద్దవాళ్ళలో కూడా జాండీస్ వస్తుంటాయి, వాళ్ళకి చిన్న బేబీస్కి వచ్చే జాండీస్ ఏమైనా డిఫరెన్స్ ఉందంటారా? రెండు ఈక్వల్ అయినా? లేదండి, కంప్లీట్ డిఫరెన్స్ ఉందండి. వాళ్ళకి వచ్చిన జాండీస్ లివర్లో ఏదన్నా ప్రాబ్లం ఉండడం వల్ల వచ్చింది, లివర్లో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల, లేదంటే లివర్లో కొవ్వు ఎక్కువ చేరిపోవడం వల్ల, ఫ్యాటీ లివర్ అంటారు దానివల్ల, లేదంటే కొందరు ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల, దానివల్ల లివర్ డ్యామేజ్ వల్ల వస్తుంది. వాళ్ళ వచ్చే లివర్ అది వేరేదండి, అది జాండీస్. వీళ్ళకి అలా కాదు పాపం, వీళ్ళకి ఇన్ఫెక్షన్ లేదు, లివర్ బాగానే పనిచేస్తుంది. కాకపోతే ముందుగా పుట్టిన బేబీస్ కానీ ఈవెన్ టర్మ్లో పుట్టిన బేబీస్ కానీ అడల్ట్ లెవెల్ తగ్గట్టు ఆ ఎంజైమ్స్ అంత ఫాస్ట్గా పనిచేయవు. అంత లెవెల్లో బిల్రుబిన్ ఎక్కువ ప్రొడక్షన్ అవుతుంది, జాండీస్ మెటీరియల్ ఎక్కువ ప్రొడక్షన్ అవడం వల్ల బ్యాలెన్స్ అవ్వకపోవడం వల్ల జాండీస్ వస్తుంది. అంటే ఇది అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదా? సీరియస్ కాదు అంటే సీరియస్ అండి. అంటే ఇది జాండీస్ అనేది మాకు ఎలా, మేము చిన్న మెడికల్స్ ఉన్నప్పుడు ఏం చెప్తాం అంటే జాండీస్ అనేది చాలా ఈజీగా ట్రీట్ చేసేది న్యూ బార్న్స్లో. అట్ ద సేమ్ టైం చాలా ఇంపార్టెంట్ థింగ్, సరిగ్గా ట్రీట్ చేయకపోతే సీరియస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఒక లెవెల్ వరకు జాండీస్ బేబీస్లో మేము అక్సెప్ట్ చేస్తాం. సో దానికంటూ మాకు సపరేట్ చార్ట్స్ ఉంటాయి. ఆ చార్ట్స్ చూసుకొని ఈ బేబీకి ఈ గంటలో ఈ గెస్టేషన్లో ఈ వీక్స్లో పుట్టిన బేబీకి ఎంత బిల్రుబిన్ లెవెల్స్ ఉన్నాయండి, అంటే జాండీస్ లెవెల్ మెజర్ చేసి బిల్రుబిన్ అంటామంట. అది ఎంత లెవెల్ ఉందో చూసుకొని ఆ లెవెల్ కన్నా పెరుగుతూ ఉందంటే బేబీస్కి ట్రీట్మెంట్ ఇవ్వడం అది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఎక్కువగా అంటే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి సార్ అది కనుక నెగ్లెక్ట్ చేస్తే? జాండీస్ అనేది నెగ్లెక్ట్ చేస్తే ఆ జాండీస్ మెటీరియల్ బిల్రుబిన్ అది బ్రెయిన్లో వెళ్ళి డిపాజిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుందండి. సో ఎక్కువ హై జాండీస్ ఉన్న వాళ్ళకి బ్రెయిన్లో వెళ్ళి డిపాజిట్ అయినప్పుడు ఎక్కడెక్కడైతే డిపాజిట్ అవుతుందో అక్కడక్కడంతా అది డ్యామేజ్ చేస్తూ వెళ్తుంది. సో దీనివల్ల లైఫ్ లాంగ్లో బేబీస్కి సెరిబ్రల్ పాలసీ అంటారు. అంటే వాళ్ళు మీరు అన్నట్టు మానసికంగా ఫుల్గా డెవలప్ అవ్వకపోవడము, వాళ్ళ కాళ్ళు చేతులు కొంచెం టైట్గా ఉండడము, నడక లేట్ అవ్వడము, అలా ఉండడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు హియరింగ్ వినికిడి శక్తి కూడా వాళ్ళలో తగ్గడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇది అందరికీ అవుతుంది అంటే అందరికీ అని కాదు, హై లెవెల్స్ చాలా ఎక్కువ లెవెల్స్లో ఉన్న వాళ్ళకి అవుతుంది. ఎంత సార్ లెవెల్ అంటే ఎంత నుంచి ఎంత ఉండాలి జనరల్ గా? అది అంటే అది మనకి ఎలా ఉంటుంది అంటే చార్ట్స్ ఉంటాయండి. సో పుట్టినప్పుడు నుంచి బేబీ ఆ లెవెల్స్ అనేది పెరుగుతూ వెళ్తుంటుంది. సో మనకు ఆ గ్రాఫ్లో ఇలా పెరుగుతూ వెళ్తుంటుంది. ఆ గంటకి ఆ వీక్స్ ఆఫ్ గెస్టేషన్కి ఎంత ఉన్నదని దానికన్నా ఎక్కువ ఉండకూడదని చార్ట్స్ ఉంటాయి. సో అది మనం ఒక బేబీకి ఒకటని చెప్పలేం. ఈ రోజు బేబీకి ఒక 10 అన్నాం అనుకోండి, 10 లెవెల్కి బేబీకి ఈ రోజు ఎక్కువ ఉంది అనుకుంటే ఒక 2 days తర్వాత 10 అనేసి జాండీసే పర్లేదు నార్మల్ అంటాం. ఒక 2 days తర్వాత బేబీకి 15-16 లెవెల్స్ అంటాం. సో అది అలా పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. అంటే బాడీ కూడా కొంచెం జాండీస్ మెటీరియల్ని మెయింటైన్ చేసుకోవాలి కెపాసిటీ వస్తూ ఉంటుంది. కానీ ఏ బేబీకి అయితే ఫస్ట్ 24 గంటల్లో జాండీస్ వచ్చిందంటే ఆ బేబీకి జాండీస్ ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎంత మందిలో వచ్చే అవకాశం ఉంటుంది సార్ అంటే జనరల్ గా పుట్టుకతోటే? చాలా మంది, అందరిలో ఆల్మోస్ట్ 80-90% జాండీస్ అంటే చూడగానే మనకు అరే ఎల్లో కనబడుతున్నాడు జాండీస్ ఉంది కదా అనుకున్నాం. బట్ అందరు జాండీస్కి ట్రీట్మెంట్ అవసరమా అంటే అవసరం లేదు. ఓకే, ఇందాక నేను అన్నాను కదా సార్ ఎండలో పెట్టాలి కాసేపు 1 గంట సేపు సెట్ అవుతుంది, ఇదంతా నిజమే అంటారా? అంటే అండి యాక్చువల్గా ఎండలో పెడితే జాండీస్ తగ్గుతుంది, కాదనట్లేదు. కాకపోతే మనకు ఒక స్పెసిఫిక్ వేవ్ లెంత్ అని ఉంటుంది, అల్ట్రా వైలెట్ రేస్ 460 to 490 నానోమీటర్స్ అనేది. అది మన హాస్పిటల్లో బ్లూ లైట్స్ అని పెడతాం. బ్లూ లైట్ అంటే ఇంట్లో బ్లూగా ఉండే లైట్ అది కాదండి, అది స్పెసిఫిక్ ఆ బ్లూ కలర్ లైట్ ఫోటోథెరపీ లైట్స్ అంటారు. అది ఎల్ఈడి లైట్స్.
ఆ 460 to 490 నానోమీటర్స్ తగ్గట్టు ఆ అల్ట్రావైలెట్ రేస్ ఇవ్వడం వల్ల స్కిన్లో ఉన్న జాండిస్ మెటీరియల్ అది తీసుకొని అది కన్వర్ట్ అయిపోయి యూరిన్లో మోషన్లో వెళ్ళిపోతుంది. ఓకే. సన్లో కూడా అల్ట్రావైలెట్ రేస్ ఉంటుంది, కాకపోతే అది ఫిల్టర్డ్ కాదు కదండి. దాంతోపాటు వేరే వేవ్ లెంత్ రేస్ కూడా ఉంటుంది. అవన్నీ డైరెక్ట్గా పెట్టడం వల్ల స్కిన్ డ్యామేజ్ అవ్వడం. అసలు ఈ టైంలో సన్లో మనం పెడితే చాలా హీట్ ఉంటుంది, మనకు చూస్తున్నాం అన్ని చోట్ల 40 degrees టచ్ అవుతుంది. సో బేబీ ఎక్కువ హీట్ అయిపోయి బేబీ డీహైడ్రేట్ అయిపోయి ఫీవర్ అయిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. ఎట్లాంటి కేర్ తీసుకోవచ్చు సార్? అంటే బేబీకి ఇలా జాండీస్ ఉన్నాయన్నప్పుడు ప్రత్యేకమైన కేర్ ఏమైనా తీసుకోవాలంటారా? సో జాండీస్ ఉన్నప్పుడు ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కేర్ ఏంటంటే బేబీకి ఫీడింగ్ అనేది. అసలు జాండీస్ ఎందుకు వస్తుంది? ఒకటి మనం అనుకున్నట్టు దీనివల్ల ప్రాబ్లం. కొందరిలో ఏమవుద్ది అంటే బ్లడ్ గ్రూప్స్ తేడా ఉంటుందండి. ఓకే. తల్లిలో నెగిటివ్ బ్లడ్ గ్రూప్స్ అని ఉంటాయి, బేబీలో సపోజ్ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉందంటే వాళ్ళలో జాండీస్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. ఓకే. ఆర్ఎల్స్ తల్లిలో ఓ పాజిటివ్ ఉండి బేబీలో ఏ పాజిటివ్ ఆర్ బి పాజిటివ్ ఉంటే వాళ్ళలో కూడా జాండీస్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఇది మనకు ముందుగానే తెలిసిపోతుంది, తల్లి బ్లడ్ గ్రూప్ బట్టి మనం వస్తుందా లేదా అని అసెస్ చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఎందుకు జాండీస్ ఎక్కువ వస్తుందంటే, ఒకటి మన టెంపరేచర్స్ ఎక్కువ ఉంటున్నాయి, ఎస్పెషలీ సమ్మర్ టైంలో లాస్ట్ 2-3 months నుంచి. సెకండ్, మిల్క్ అనేది సఫిషియెంట్గా బేబీకి వెళ్ళకపోతే ఆ జాండీస్ మెటీరియల్ అనేది ఇంటెస్టైన్లోంచి మళ్ళీ బాడీలో సర్క్యులేట్ అవుతూ ఉండడం వల్ల జాండీస్ లెవెల్స్ ఎక్కువ అవుతున్నాయి. సో మనం చేయాల్సింది ఏంటంటే, యాజ్ ఎ పేరెంట్స్ కింద ఎలా చెప్పాలంటే మనం వాళ్ళకి ఫీడింగ్ వాళ్ళు చేయాల్సిన బాధ్యత. ఫీడింగ్ అనేది జాగ్రత్తగా వాళ్ళు అడిక్వేట్గా ఇస్తూ ఉంటే ఫీడింగ్ ఆ జాండీస్ మెటీరియల్ అనేది మోషన్లో వెళ్ళిపోతుంది, బాడీలో సర్క్యులేట్ అవ్వదు కాబట్టి వాళ్ళ ఫ్లూయిడ్ కంటెంట్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల జాండీస్ రావడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ వచ్చిందంటే జాండీస్, ఎప్పుడైనా జాండీస్ అని కనబడుతున్నప్పుడు ఇమీడియట్గా పిల్లల డాక్టర్కి వెళ్ళి చూపిస్తే వాళ్ళు చూసి అసెస్ చేసి ఒకవేళ బ్లడ్ టెస్ట్ చేయాలా లేదంటే మిషన్తో చేయాలని చూసుకొని దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవచ్చు. సార్, ఫుడ్ విషయానికి వస్తే మీరు ఇందాక చెప్పారు అది వేరు ఇది వేరు అని. ఆ కామెర్లు అంటే ఆ జాండీస్ అంటే మాత్రం ఫుడ్ రెస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి. ఇది తినొద్దు, ఇది తినాలి, ప్రత్యేకించి చేదు ఉన్న పదార్థాలు ఎక్కువగా తినాలి అని చెప్పి. మరి ఇట్లాంటి బేబీస్కి కామెర్లు వచ్చినప్పుడు మదర్ ఫుడ్ విషయంలో కూడా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారా? ఇప్పుడు మదర్ ఫుడ్ అనేదండి, మదర్ ఎంత బాగా తింటున్నారో దాని బాగానే మిల్క్ ప్రొడక్షన్ అనేది వస్తుందండి. మనం మదర్కి రెస్ట్రిక్ట్ చేసామనుకోండి, ఎక్కువ తనకి నచ్చిన ఫుడ్ ఇవ్వకోకుండా తనకి రెస్ట్రిక్ట్ చేసామనుకోండి, మిల్క్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. ఆ మిల్క్ ప్రొడక్షన్ తగ్గడం వల్ల బేబీస్కి మళ్ళీ జాండీస్ అవుతుంది. అంతే తప్ప మిల్క్ తల్లి తినడం వల్ల అది మిల్క్లో వచ్చేసి అది బేబీస్ జాండీస్ అని ఏమి ఉండదండి. మేము ఏం చెప్తామంటే, ఏ తల్లికైనా నార్మల్ ఏదైనా డెలివరీ, నార్మల్ ఆర్ ఆపరేషన్ డెలివరీ అయిన తర్వాత తను తినడం బాగా మొదలెట్టిన తర్వాత అన్నీ ఇవ్వచ్చండి, ఇలా పచ్చాలు పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరికైతే బీపీ ఎక్కువ ఉంటుందో మదర్స్కి వాళ్ళకి సాల్ట్ రెస్ట్రిక్షన్ అని కొంచెం చెప్తాము. ఎవరికైతే షుగర్స్ ఎక్కువ ఉన్నాయి, డయాబెటీస్ అంటాము, వాళ్ళకి స్పెసిఫిక్ డయాబెటిక్ ప్లాన్ అని ఉంటుందండి. అదర్వైజ్ నార్మల్ మదర్స్కి అలా ఏం అవసరం లేదండి, అన్నీ తినొచ్చు. మీరు అట్లానే చెప్తారు సార్ డాక్టర్లు, కానీ పెద్దవాళ్ళ విషయానికి వచ్చేసరికి ఖచ్చితంగా కండిషన్స్ పెడతారు సార్ ఫుడ్ విషయంలో. అవునండి, బట్ మేము చెప్తూనే ఉంటాం. మా దగ్గర డెలివరీ అయిన పేషెంట్స్ కానీ ఎక్కడైనా మాకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ ఇంట్లో వాళ్ళకైనా కానీ ఎవరికైనా చెప్తూ ఉంటాము, ఏం కాదండి మీరు అన్ని పెట్టచ్చు. అలా పెట్టిన వాళ్ళు చాలా బాగున్న వాళ్ళని చూపిస్తూ ఉంటాము. సో వాళ్ళని చూసి కూడా వీళ్ళు రియలైజ్ అయ్యి మళ్ళీ వాళ్ళు బాగా పెడుతున్నారు. చాలా ఇప్పుడు దాకా అయితే ఎవరికైనా అయ్యి అరే పెట్టిన తర్వాత ప్రాబ్లం అయ్యి వచ్చిన వాళ్ళైతే ఎవరు చాలా తక్కువ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.